కంచిపట్టు చీరల సామ్రాజ్యం వారాహి సిల్క్స్ 4వ స్టోర్ ఇప్పుడు మన పాట్నీ సెంటర్ లో సెప్టెంబర్ 27 గొప్ప ప్రారంభం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి పైన సస్పెన్స్ కు తెరదించింది బీఆర్ఎస్ పార్టీ. ఉప ఎన్నికలలో అభ్యర్థిని ఎవరిని పెడతారు, ఎవరికి ఆ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారని కొద్ది రోజులుగా జరిగినటువంటి చర్చకు తెరదించింది. ఎట్టకేలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థి పేరును ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పేరు ఖరారైపోయింది. మాగంటి సునీత పేరును పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకే సునీతకు అవకాశం ఇస్తున్నట్లుగా కూడా ఆయన తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో త్వరలో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలో సీనియర్ నేతగా జూబ్లీహిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా బీఆర్ఎస్ అధినేత ప్రకటించారు. చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా వారి నిబద్ధతను పరిశీలించామని కేసీఆర్ పేరుతో వచ్చిన ప్రకటనలో పేర్కొన్నారు. అన్నిటినీ గమనించి మాగంటి గోపీనాథ్ పార్టీకి ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపు గౌరవాన్ని ఇస్తున్నామన్నారు. అందుకే జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికే అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా వెల్లడించారు. అనారోగ్య కారణంగా మాగంటి గోపీనాథ్ మృతి చెందినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆయన మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైపోయింది. ఈ క్రమంలో సిట్టింగ్ సీటు కాపాడుకోవడం కోసం అన్ని పార్టీల కంటే ముందుగానే బీఆర్ఎస్ ఉప ఎన్నిక రంగంలోకి దిగింది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాకముందు నుంచే గోపీనాథ్ సతీమణి సునీత నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వారితో పాటు గోపీనాథ్ యొక్క కూతుర్లు కూడా ప్రచారంలోకి దిగారు. ఇప్పుడు అధికారికంగా అభ్యర్థి పేరును పార్టీ ప్రకటించడంతో, ఎంపిక చేయడంతో ఆమె మరింత స్పీడ్ పెంచనున్నారు. ఇక త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఈలోపే అన్ని పార్టీల కంటే ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ఇతర పార్టీలు అలర్ట్ అయ్యాయి. త్వరలోనే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి నవీన్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి, ఫసీయుద్దీన్, బొంతు రామ్మోహన్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులుగా నవీన్ కుమార్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది కూడా మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. బీజేపీ అభ్యర్థి ఎంపిక పైన కసరత్తు ఇంకా కొనసాగుతుంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటర్లు అధికంగా ఉండడం గమనార్హం. ఇక మరోవైపు స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది అందరి గుండెల్లోనూ గుబులు రేపుతుంది. ఈ ఎన్నిక ఒకవైపు రాజకీయ పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇక్కడ గెలవాలనే తలంపుతో అధికార కాంగ్రెస్తో పాటు తమ సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోరాదనే టార్గెట్తో బీఆర్ఎస్ ఇప్పటికే తమ కార్యాచరణ ప్రారంభించాయి. ఒక్క ఓటు కూడా ప్రత్యర్థికి దక్కకుండా చేసేందుకు అన్ని విధాలుగా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక్కడ జరగనున్నది ముక్కోనపు పోటీ అయినప్పటికీ బీజేపీ తగిన సమయంలో బహిరంగంగా రంగంలోకి దిగుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుతో వైరిపక్షానికి సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ భావిస్తున్నాయి. గెలిచిన వారు కేవలం తమ గెలుపని చెప్పడమే కాదు, ఓడిన వారిని ఇక మీ పని అయిపోయింది అని ఎగతాళి చేసేందుకు ఇదొక మంచి తరుణమని కూడా వారు అనుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి మంత్రులు వరద సమస్య పరిష్కరిస్తామంటూ కూడా బురద నీటిలో పాదయాత్రలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా బూత్ స్థాయి వరకు కూడా శిక్షణ ఇస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.